శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతంలో 6వ శనివారం కథ భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని, అలాగే మనం చూస్తున్న తిరుమల ఆలయ నిర్మాణ నేపథ్యాన్ని అయితే వివరిస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్తే, ఆకాశరాజు తమ్ముడే ఈ తొండమాన్ చక్రవర్తి అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కథని ఫాలో అయ్యే వారికి. అసలు మా పద్మావతి అమ్మవారి తండ్రి ఈ ఆకాశరాజు కదా. సో ఈ ఆకాశరాజు తమ్ముడే తొండమాన్ చక్రవర్తి అనమాట. అంటే అలా పద్మావతి అమ్మవారికి బాబాయ్ అనమాట ఈ తొండమాన్ చక్రవర్తి. సో ఈ తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుడికి పరమ భక్తుడు. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు తొండమాన్ నిర్మించిన రాజ్య ప్రసాదంలోనే నివసిస్తున్నాడు. ఈ సమయంలోనే స్వామివారి మహిమలను కల్లారా చూసిన చక్రవర్తి స్వామికైతే అంకితమైపోయాడు. శ్రీనివాసుడు ఒకరోజు తొండమాన్ చక్రవర్తికి సాక్షాత్కరించి తాను ఈ శేషాచల కొండలపైనే శాశ్వతంగా ఉండిపోవాలని అయితే నిర్ణయించుకున్నట్లయితే చెప్తాడు. భక్తులందరూ తనను దర్శించుకోవడానికి వీలుగా ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమనైతే ఆ తొండమాన్ చక్రవర్తిని ఆ శ్రీనివాసుడు అయితే ఆజ్ఞాపిస్తాడు. స్వామివారి ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి శిల్పులను పిలిపించి శాస్త్రోక్తంగా ఆలయ నిర్మాణాన్ని అయితే ప్రారంభిస్తాడు. స్వామివారు స్వయంగా ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించారని కూడా చెప్తున్నారు. గర్భాలయం పైన వెలిసిన బంగారు శిఖరమే ఆనంద నిలయం అన్నమాట. దీన్ని చూస్తేనే జన్మధన్యమవుతుందని పురాణాల సారాంశం. ధ్వజస్తంభం, ప్రాకారాలు, గోపురాలను అత్యంత భక్తితో చక్రవర్తి పూర్తి చేస్తారు. అలాగే తొండమాన్ చక్రవర్తికి తానే ఆ స్వామివారికి అతిపెద్ద భక్తుడనే చిన్న గర్వం అయితే ఆ తొండమాన్ చక్రవర్తిలో ఉండేది. దానిని తొలగించడానికి స్వామి ఒక లీలనైతే ప్రదర్శించారు. ఏంటిదంటే, తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారికి అత్యంత ఖరీదైన బంగారు పూలతో అష్టోత్తర శతనామావళితో పూజ చేసేవారు. ఆ బంగారు పూలను స్వామివారి పాదాల చెంత ఉంచి తానే అందరికంటే గొప్పగా పూజిస్తున్నానైతే మురిసిపోయేవాడు. అప్పుడు ఒకరోజు ఉదయం చక్రవర్తి పూజ చేయడానికి గర్భాలయంలోకి వెళ్ళగా స్వామివారి పాదాల వద్ద తను వేసిన బంగారు పూల పైన కొన్ని మట్టి పూలు, అంటే కాల్చిన మట్టితో చేసిన ముక్కలు ఉండడం అయితే గమనిస్తాడు. చక్రవర్తికి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వస్తుంది. లోకేశ్వరుడైన ఆ స్వామివారికి మట్టి పూలతో పూజ చేసే సాహసం ఎవరు చేస్తున్నారు అని అనుకుంటాడు. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చక్రవర్తి వేగులనైతే పంపిస్తాడు, అని తన సహాయకులనైతే పంపిస్తాడు. చివరికి తిరుమల కొండ కింద ఒక కుగ్రామంలో ఉండే కుమ్మరి భీమన్న అనే పేద భక్తుడి గురించి అయితే తెలుస్తుంది. భీమన్న చాలా పేదవాడు, కుండలు చేసుకుని అయితే జీవిస్తాడు. భీమన్నకు ప్రతిరోజు కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకునే శక్తి లేదు. అందుకే తన ఇంట్లోనే ఒక మట్టి విగ్రహాన్ని చేసుకొని తాను కుండలు చేసేటప్పుడు మిగిలిపోయిన మట్టి ముక్కలనే ఆ మట్టి పూలుగా భావించి స్వామికి అయితే అర్పిస్తూ ఉంటాడు. ఆయన హృదయంలో నిరంతరం శ్రీనివాసుడే ఉంటాడు. ఆయన ఎంత నిష్కల్మషంగా పూజిస్తాడంటే, ఆయన ఇక్కడ మట్టి ముక్కలు వేస్తుంటే అవి నేరుగా కొండపై ఉన్న అసలు స్వామివారి పాదాల చెంతకైతే చేరుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి భీమన్న దగ్గరకైతే వెళ్తాడు. తను బంగారు పూల కంటే ఆ పేద కుమ్మరి వేసిన మట్టి పూలనే స్వామి ముందుగా స్వీకరించాడనైతే గ్రహిస్తాడు. భగవంతుడికి కావలసింది సంపద, బంగారం కాదు, నిర్మలమైన భక్తి అనే చక్రవర్తికి అహంకారం అయితే తొలగిపోతుంది. అయితే ఈ 7 శనివారాల వ్రతంలో ఇది 6వ కథ కదా. ఈ కథలో నీతి ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి భక్త సులభుడు అన్నమాట. మనం ఎంత ఖరీదైన వస్తువులు ఇచ్చామన్నది కాదు, ఎంతటి ప్రేమతో ఇచ్చామన్నదే ఆయనకు ముఖ్యం. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సరే భక్తితో ఇస్తే ఆయన స్వీకరిస్తాడు. ఇందాక మనము ఆనంద నిలయం గురించి తెలుసుకున్నాం, కానీ పూర్తిగా తెలుసుకోలేదు కదా. తిరుమల క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ఆనంద నిలయం మరియు ఆలయ నిర్మాణం గురించి మరికొన్ని విశేషాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాము. శ్రీవారి గర్భాలయం పైన ఉన్న బంగారు శిఖరాన్ని ఆనంద నిలయం అంటారనమాట. పురాణాల ప్రకారం ఈ విమానం అంటే శిఖరం సాక్షాత్తు వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చిందని, దీని కింద స్వామివారు కొలువై ఉండడం వల్ల భక్తులకు అనంతమైన ఆనందం కలుగుతుందని, అందుకే దీనిని ఆనంద నిలయం అని పేరు వచ్చింది అని చెప్తారు. ఆనంద నిలయం శిఖరం పైన ఒక వైపున విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా, చాలామంది చూసే ఉంటారు. గర్భాలయంలోని మూల విరాటును దర్శించుకోలేని వారు లేదా ఆలయ ప్రదక్షిణ చేసేవారు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు గర్భాలయంలోని స్వామిని దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని భక్తులైతే నమ్ముతూ ఉంటారు. అలాగే తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ ఆలయ శిఖరానికి చరిత్రలో వివిధ రాజులైతే బంగారు తాపడం అయితే చేపించారు.
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన పర్యటనల సమయంలో స్వామివారికి 1000 కొద్ది బంగారు నాణెలను సమర్పించి ఈ శిఖరానికి బంగారు పూత పూయించారట. ఆధునిక కాలంలో కూడా దీనిని ఎంతో వైభవంగా పునరుద్ధరించారట. అలాగే ఆలయ నిర్మాణం వచ్చేసి ద్రావిడ శిల్పకళా శైలిలో ఉంటుంది. ధ్వజస్తంభం గురించి చూసుకున్నట్లయితే ఆలయ ప్రవేశంలో ఉండే ఈ స్తంభం భగవంతుని వెన్నెముకకు చిహ్నంగా అయితే భావిస్తూ ఉంటారు. అలాగే గర్భాలయంలోకి ప్రవేశించే ముందు ఉండే ఈ బంగారు వాకిలి ఉంటుంది కదా, అది అత్యంత సుందరంగా ఉంటుంది. దీనిపై దశావతారాల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అలాగే ఆలయం చుట్టూ ఉన్న గోడలు శత్రువుల నుండి రక్షణ కోసమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి అనేది లోపలే ఉండడానికైతే నిర్మించబడ్డదన్నమాట. అసలు ఈ 6వ శనివార వ్రతకథ గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ 6వ శనివారం వ్రతకథ నాడు ఎవరైతే తిరుమల క్షేత్ర మహత్యాన్ని సమర్పించుకుంటారో వారికి నివాస యోగ్యమైన ఇల్లు లభిస్తుందని, ఉన్న ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుందని పెద్దలైతే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆనంద నిలయం అనే పేరులోనే ఉన్నట్లుగా మన ఇల్లు కూడా ఆనంద నిలయంగా మారుతుందని భక్తుల విశ్వాసం. సో నెక్స్ట్ కథ వచ్చేసి 7వ వ్రత కథ. అది కూడా చాలా బాగుంటుంది. 7వ శనివార వ్రతకాలంలో సంపూర్ణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి ఫలశ్రుతి అయితే ఉంటుందన్నమాట. 7 కథలలో ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే దాగి ఉంది. ఛానల్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వ్రత కథలు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే ఈ 7 కథలు కూడా మీకు లిస్ట్ కనపడుతుంది. వీక్షించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.